వెల్కమ్ టు ది జో త్రూ వైబ్ ఛానల్. ఈరోజు మనం 2 ప్లాస్టిక్ బాటిల్స్తో మాన్యువల్ ఫ్యాన్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2 బాటిల్స్ ఫస్ట్ మనం తీసుకుందాం. తర్వాత ఒక గ్లూ తీసుకుందాం, కత్తెర, ఒక పైపింగ్ థ్రెడ్, తర్వాత మార్కర్, తర్వాత చాప్ స్టిక్. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. అలాగే బాటిల్లో ఉండే బాటిల్ రింగ్ కూడా తీసుకుందాం. తర్వాత బాటిల్ని వీడియోలో చూపించుకున్న విధంగా మార్కింగ్ చేసుకొని కత్తెరతో కట్ చేసుకోవాలి. ఇలా ఒక మార్కర్ గీసుకునే విధంగా చుట్టూ మనం కత్తెరతో వీడియోలో చూపించుకునే విధంగా కటింగ్ చేసుకోవాలి. పూర్తిగా మనం కటింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది రావాలి. తర్వాత మళ్ళీ మార్కర్ తీసుకొని చుట్టూ ఒక 6 లైన్స్ గీసుకొని ఆ విధంగా మనం కత్తెరతో కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత మనం వంచి ఆ లైన్స్ అవన్నిటిని వంచి తర్వాత మనం వాటిని ట్విస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించుకున్న విధంగా ట్విస్ట్ అనేది చేసుకోవాలి. మనం చూస్తున్నాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని తర్వాత క్రాస్గా మనం బాటిల్ మూతని కట్ చేసుకోవాలి. పూర్తిగా 6 వచ్చి క్రాస్గా కట్ చేసుకోవాలి. అలా కటింగ్ పూర్తి అయ్యాక వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా మొత్తం కటింగ్ చేసుకున్నాక హోల్స్ అనేది మనం పెట్టుకోవాలి. వీడియోలో చూపించుకున్న విధంగా పైన బాటిల్ పైన ఒకటి, మిడిల్లో ఒకటి, చివరన ఒకటి, ఇంకొకటి బాటిల్ మూతకి ఇంకోటి పెట్టుకోవాలి. తర్వాత మనం హోల్స్ చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా హోల్స్ అన్నీ పెట్టుకున్నాక పెట్టుకున్న తర్వాత బాటిల్ రింగ్ తీసుకుని దానికి ఒక దారంతో ముడి అనేది వేసుకోవాలి. ఆ ముడి గట్టిగా వేసుకోవాలి. 3, 4, 5 అలా ముడులు వేసుకున్న తర్వాత బాటిల్లో ఒక చాప్ స్టిక్ అనేది మనం పెట్టుకోవాలి. అలాగే బాటిల్ హాఫ్గా కట్ చేసుకున్నాం కదా, దాని ద్వారా కూడా చాప్ స్టిక్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హోల్ చూపించిన దాంట్లో నుంచి థ్రెడ్ అనేది పైకి లాక్కోవాలి. పూర్తిగా లాక్కున్న తర్వాత మనం చాప్ స్టిక్కి దారం థ్రెడ్ అనేది వేసుకోవాలి. ముడి అలా వేసుకున్న తర్వాత ఆ చాప్ స్టిక్ అనేది బాటిల్ మధ్యలోకి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, నేను బాటిల్లో ఎలా పెడుతున్నానో సేమ్ అలాగనే మీరు కూడా బాటిల్లో చాప్ స్టిక్ అనేది పెట్టండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనం ఆ రింగ్ని కనుక లాగామంటే ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. చూడండి ఎలా తిరుగుతుందో. మీరు ఇలా కలర్ సేమ్ వద్దనుకుంటే వేరే కలర్ కూడా యూజ్ చేయొచ్చు బాటిల్. ఇప్పుడు నేను ట్విస్ట్ చేస్తున్నాను, దారం అంతా లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. అలా మొత్తం వెళ్ళిపోయాక మళ్ళీ రింగ్తో ఒకసారి లాగి చూడండి ఎలా వస్తుందో. మీకు వీడియోలో చాలా క్లియర్గా నేను చూపించాను ఎంత బాగా ఫ్యాన్ అనేది తిరుగుతుందో. ధన్యవాదాలు. రింగ్తో గట్టిగా బయటికి లాగగానే మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది చూడండి.